రైట్, మనం క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం కదా హెచ్సిఎఫ్ నుంచి అండ్ ఎల్సిఎం నుంచి. 2 క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దామండి. సో మన ఈ చాప్టర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంలో ఫస్ట్ క్వశ్చన్ అండి, చూద్దాం. ఓకేనా? రైట్, ఏమంటున్నాడు ఫస్ట్ క్వశ్చన్? ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 8, 15, 24 and 72. ఓకేనా? ఆప్షన్స్ ఏమిచ్చాడు? 350, బి ఆప్షన్ 360, ఆప్షన్ సి 720, ఆప్షన్ డి 735. రైట్, ఈ ఆప్షన్ నన్. రైట్ అండి. ఏం కనుక్కోమంటున్నాడు? ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. అవునా? ఎలా చేద్దామండి ఎల్సిఎం? వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేస్తుండాలి మీరు. ఓకేనా? రైట్, ఏమిచ్చాడు? 8, 15, 24, 72. డివిజన్ మెథడ్ ఫాలో అవుతున్నానండి నేను. మీరు ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది, నెక్స్ట్ డివిజన్ మెథడ్ ఉంది. ఓకేనా? మీరు ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వండి, బట్ ఈజీగా ట్రై చేసుకోవాలి. రైట్, 2 4 జా 8, 2 15 జా 2 12 జా 2 3 జా 6, 2 6 జా 12. అంతేనా? నెక్స్ట్ 2 2 జా 15, 6 18. నెక్స్ట్ 2 1s 2 15s, 2 3 జా 2 9 జా. నెక్స్ట్ 3 అండి, 1 3 5 జా 3 1 జా 3 3 జా. నెక్స్ట్ ఏమొస్తాయండి? ఇంకా 5 3 వస్తుంది. సో ఎల్సిఎం ఏమవుతుంది ఇక్కడ? 2 2 జా 4, 4 2 జా 8, 8 3 జా 24. రైట్, ఇక్కడ ఎంత వస్తుంది? 15 వస్తుంది. రైట్, అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? 24 ఇంటూ 15, 15 4 జా 60, 15 2 జా 30, 36. ఎల్సిఎం ఈజ్ 360 అండి. వచ్చిందా? ఆప్షన్ బి ఆప్షన్. అర్థమవుతుందా? ఏం చేస్తున్నాం మనము? డైరెక్ట్ డివిజన్ మెథడ్ ఫాలో అయ్యి చేసేస్తున్నాం. సరే, ఇదే క్వశ్చన్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ట్రై చేద్దాం. ఓకేనా? రైట్, సో 8 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 క్యూబ్ చేయాలా? మళ్ళీ మనకు అవసరం లేదు, ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసేసాం. సో 8 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 2 క్యూబ్. నెక్స్ట్ 15 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ డైరెక్ట్ 3 ఇంటూ 5. నెక్స్ట్ 24 ఏమొస్తాయండి? 24కి చూద్దాం. 2 12 జా 2 6 జా 2 3 జా. నెక్స్ట్ అంతే అండి. ఇంకా ఏమొస్తుంది? 2 క్యూబ్ ఇంటూ 3. అవునా? రైట్, నెక్స్ట్ ఏముంది? 72. 72 యొక్క ఫ్యాక్టర్స్ ఏం రాసుకుందామండి? 72 యొక్క ఫ్యాక్టర్స్ 3 జా 2 18 జా 2 9 జా 3 3 జా. ఏమొస్తున్నాయి? 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. అవునా? రైట్, ఏం ఫైండ్ అవుట్ చేద్దామండి? ఫస్ట్ కామన్ ప్రైమ్ నెంబర్సా? కాదు, ఎందుకు? ఇది హెచ్సిఎఫ్ కాదు, ఎల్సిఎం కాబట్టి ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? జస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏవేవైనా రాసుకుంటాం. ప్రైమ్ నెంబర్స్ ఏంటివండి? మనకి ఏమేమి వచ్చాయి ప్రైమ్ నెంబర్స్? 2 వచ్చిందా? ఎస్ 2 వచ్చింది. 3 వచ్చిందా? ఎస్ 3 వచ్చింది. నెక్స్ట్ 5, ఎస్ 5 వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? ఎల్సిఎం కావాలా? ఎల్సిఎం ఆఫ్ 8, 15, 24 and 72. ఏం చేస్తామండి? 2లు మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి? 2లు మ్యాక్సిమం 3 ఉన్నాయి. రైట్, ఇంటూ 3లు మ్యాక్సిమం ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. సో 3 స్క్వేర్ ఇంటూ 5 మ్యాక్సిమం ఎక్కడ ఉందండి? ఒకటే ఉంది. రైట్, ఏమొస్తుంది ఆన్సర్? 2 క్యూబ్ 8, 3 స్క్వేర్ 9 ఇంటూ 5, 8 9 జా 72 ఇంటూ 5. ఏమొస్తుందండి? ఇక్కడ చూడండి, 72 ఇంటూ 5, 5 2 జా 10, 5 7 జా 35, 36. ఏమొచ్చింది? 360. ఇక్కడ ఏమొచ్చింది? 360. సో మనము డివిజన్ మెథడ్ ట్రై చేసిన, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ట్రై చేసిన, ఏమొచ్చింది ఆన్సర్? 316 వచ్చింది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్ అండి.
రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని సాల్వ్ చేయండి, ఓకేనా. రైట్, ఏమంటున్నానండి, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో ఇచ్చాడు వాడే ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. సింపుల్ కదా. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవే ఉన్నాయండి క్వశ్చన్స్లో? 2, 3, 5, 7, నెక్స్ట్ 11 కూడా ఉందండి, ఓకేనా. ఇక్కడ ఉంది 11. రైట్, ఇప్పుడు 2 ఎన్ని ఉన్నాయండి మ్యాక్సిమము? ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 పవర్ 4 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, అంటే మ్యాక్సిమం ఇక్కడ 2 పవర్ 4. 2 పవర్ 4, నెక్స్ట్ 3 ఎన్ని ఉన్నాయి? 3 క్యూబ్, సో 3 క్యూబ్, ఓకేనా. అర్థమవుతుందా? నెక్స్ట్ 5 పవర్ 4 ఇక్కడ ఉంది, సో 5 పవర్ 4. నెక్స్ట్ 7 ఎక్కడ ఉందండి? 7 స్క్వేర్ ఇక్కడ ఉంది, 7 స్క్వేర్. నెక్స్ట్ 11, ఓన్లీ 1. సో ఆన్సర్ ఈస్ 2 పవర్ 4 ఇంటూ 3 క్యూబ్, 2 పవర్ 4, 3 క్యూబ్, 5 పవర్ 4, 7 స్క్వేర్, 11. ఆప్షన్ సి. అర్థమవుతుందా? సింపుల్ కదా. సో వీడియో పాస్ పెట్టుకొని మీరు ట్రై చేయండి, తర్వాత సొల్యూషన్స్ చూడండి, ఓకేనా. రైట్, ఏం చేసామండి ఇప్పుడు మనము? జస్ట్ ఏ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అన్నీ రాసుకున్న తర్వాత మ్యాక్సిమం ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎల్సిఎం కాబట్టి మనం కామన్ ఫ్యాక్టర్స్ కాదండి చూసేది, జస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏవే ఉన్నాయో అవన్నీ చూసేసి మ్యాక్సిమం ప్రైమ్ నెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసుకుని వచ్చి రాసుకుంటాం, మల్టిప్లై చేసేస్తాం, అదేమవుతుంది? ఎల్సిఎం అవుతుంది, ఓకేనా. అర్థమవుతుందా? ఇది ఎల్సిఎం, నాట్ హెచ్సిఎఫ్ అండి, గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎఫ్ ఏం చేస్తాం? అన్ని కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటాం, కామన్ నెగిటివ్ రాసుకున్నాక దాంట్లో ఏది లోయర్ ఉన్నాయో తీసుకుంటామండి, అర్థమవుతుందా. దీంట్లో మ్యాక్సిమం, దీంట్లో మినిమం, ఓకేనా. ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేస్తుండండి మీరు, ఓకేనా. ఏమంటున్నాడు? ఇఫ్ ద నెంబర్స్ ఆర్ 2a, 5a అండ్ 7a, వాట్ ఈజ్ ద ఎల్సిఎం అంటున్నాడండి, ఓకేనా. రైట్, ఏం చేద్దామంటే ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసుకోవాలండి, ఓకేనా. లేదు డివిజన్ మెథడ్ అయినా యూజ్ చేసుకుంటుంటే డివిజన్ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. డివిజన్ మెథడ్ ఏం రాసుకుంటావు నువ్వు? 2a, 5a అండ్ 7a, ఓకేనా. డివిజన్ మెథడ్ ఫస్ట్ ఏదంతా చేస్తామండి? ఏతో చేసేస్తాం. ఏముంటుంది? 2 ఉంటుంది, 5 ఉంటుంది, 7 ఉంటుంది, అవునా. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇవే నెంబర్స్ వచ్చేస్తాయి. సో మనం ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ కట్ చేసేద్దాం. ఏమొస్తుందండి? 2 5 = 10, 10 7 = 70, 70 into a, 70a ఈజ్ అవర్ ఆన్సర్, ఎల్సిఎం, అవునా. ఇక్కడ చూసేసి 2 5 = 10, 10 into 7 70, ఏ 3 ఉన్నాయి కాబట్టి ఏ క్యూబ్, 70 ఏ క్యూబ్ అని పెడతారా? నో, రాంగ్ అండి. ఎందుకు చూద్దాం. ఇది డివిజన్ మెథడ్ కదా, 70a ఇది ఆప్షన్ ఏ అండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చూద్దాం. 2aని నేను ఏం రాసుకుంటానండి? 2 into a రాసుకుంటా, అవునా. ఫ్యాక్టర్స్లో రాసుకుంటానండి. 5aని ఎలా రాసుకుంటానండి నేను? 5 into a. నెక్స్ట్ 7a, 7 ఎలా రాసుకుంటాం? 7 into a, ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేద్దాం? ప్రైమ్ నెంబర్స్ ఏవేవి ఉన్నాయో రాసుకుంటాం, అవునా. ప్రైమ్ నెంబర్స్ ఏవేవి ఉన్నాయండి? ప్రైమ్ నెంబర్స్ 2 5 7, రైట్. దెన్ ఎల్సిఎం ఏమి ఎట్లా చేద్దాం? 2 మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, సో 1. 5 మ్యాక్సిమం ఓన్లీ 1, సో 5. 7లో మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇక్కడ? మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ? ఏ వచ్చింది, అవునా. దాని యొక్క ఫ్యాక్టర్ అంటే ఏ మేబీ ఎనీ ప్రైమ్ నెంబర్, ఓకేనా. రైట్, సో ఏలు ఎన్ని ఉన్నాయి మ్యాక్సిమం? ఓన్లీ ఏ. సో ఆన్సర్ ఏమైపోతుందో మనకు? సేమ్ ఆన్సర్ అండి, 70a. అర్థమవుతుందా? ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇది డివిజన్ మెథడ్. ఇటువంటి క్వశ్చన్స్ చాలా ట్రిక్కీగా ఉంటాయండి. సో బీ కేర్ఫుల్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఆన్సర్ ఈ 70, ఆప్షన్ ఏ. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. డివిజన్ మెథడ్ ట్రై చేయండి అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయండి. ఎందుకంటే బేసిక్స్ కదా. సో బేసిక్స్ మీరు స్ట్రాంగ్ అయినారంటే అడ్వాన్స్ క్వశ్చన్స్ చాలా ఫాస్ట్గా చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో ఈ క్వశ్చన్ ఏమంటున్నాం అంటే హెచ్సిఎఫ్ అండి. ఇప్పుడు ఎల్సిఎం కాదు, హెచ్సిఎఫ్ ఆఫ్
132, 204 అండ్ 228 అండి. ఓకేనా, రైట్. ఫస్ట్ ఏ మెథడ్ చేద్దామంటే డివిజన్ మెథడ్ చేద్దామా? ఫస్ట్ డివిజన్ మెథడ్ ఫాలో అవుదాం. 204 డివైడెడ్ బై 132. ఓకేనా, 132 ఇంటూ 1 132 2 7. నెక్స్ట్ ఏముంటుందండి? అంతే. నెక్స్ట్ 132 ఇంటూ 2 ఎంత అండి? సారీ 72. 132 ఇక్కడ డివైడెడ్ అయిపోయింది కదా. 72 ఇంటూ 2 2 2 జా 4 2 7 జా 14 144 అవుతుంది. సో 1 జానే 72 1 జా 72 0. 13 మైనస్ 7 ఎంత అండి? 6. మళ్ళీ క్యారీ 72. క్యారీ ఏమవుతుంది? డివిడెంట్. అంటే క్యారీ ఏంటిది ఇక్కడ? డివిడెంట్. 72 ఈజ్ క్యారీ బికమ్ డివిడెంట్ అండి ఇక్కడ. అర్థమవుతుంది? డివిజన్ మెథడ్ డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ 60. 12 5 జా 60. అర్థమవుతుందా? సో 12 ఈజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ అండి. బట్ 228 కూడా ఉంది. సో 228 కూడా చేయాలి మనం. కట్ చేద్దాం. 228 డివైడెడ్ బై 12. అవునా? 12 ones 12 0 1 0 సారీ 8 12 9 జా 108. సో 12 ఇది హెచ్సిఎఫ్. ఆప్షన్ ఏ వచ్చేసింది. డివిజన్ మెథడ్లో మనకు వచ్చేసింది. బట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూద్దామా? 132 యొక్క ఫ్యాక్టర్స్. 132 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తాయండి? 2 6 జా 12. నెక్స్ట్ 233. నెక్స్ట్ 3 ones. సో ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 132 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి మనకు? 2 square ఇంటూ 3 ఇంటూ 11 అంతేనా? 2 square ఇంటూ 3 ఇంటూ 11 ప్రైమ్ ఫ్యాక్టర్సా కాదా? ఎస్. ఇవన్నీ ఎందుకు ఫైండ్ అవుట్ చేసిన? ఈ 132కి 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయంట. ఉన్నాయా లేవా? 8 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి. 2 square అంటే 2 square 3 11. ఎట్లా అండి? ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? దీనికి 2 + 1, దీనికి 1 + 1, దీనికి 1 + 1 అంతేనా? 2 + 1 ఎంత? 3 ఇంటూ 2 ఇంటూ నెక్స్ట్ 2 ఏమవుతుంది? 3 2 జా 6 6 2 జా 12. అంటే 12 ఫ్యాక్టర్స్ ఉండాలి టోటల్. బట్ ఇక్కడ ఎన్ని కనపడుతున్నాయి మనకు? 1 2 3 4 5 6 7 8 కనపడుతున్నాయి. మిగతా 4 ఎక్కడ అండి? ఇంకెలా రాసుకోవచ్చండి? 3 ఇంటూ 44 3 4 జా 12 3 4 జా 12 + 1 13 132 వచ్చిందా? ఎస్. నెక్స్ట్ 4 అయిపోయింది. 5 వస్తుందా? రాదు. నెక్స్ట్ 6 ఇంటూ 6 1 జా 6 సారీ 6 2 జా 12 6 2 జా 12. అవునా? 6 ఇంటూ 22. అర్థమవుతుందా ఏం రాసుకుంటున్నాను? 6 2 జా 12 6 2 జా 12 13 132. అర్థమైందా? సో ఇవి ఫ్యాక్టర్స్. 1 2 3 4 5 6 6 12 అయితే ఫ్యాక్టర్స్. 12 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి? 2 square ఇంటూ 3 ఇంటూ 11. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఒక ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయో మనం ఒక ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దామండి? నెక్స్ట్ నెంబర్ 204. 204 యొక్క ఫ్యాక్టర్స్ అండి. 204 యొక్క ఫ్యాక్టర్స్ కావాలి మనకు. 2 ones 0 2. నెక్స్ట్ 2 5 జా నెక్స్ట్ ఎంత వస్తుంది? 17 3 జా. ఓకేనా, రైట్. సో 204 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి 2 square ఇంటూ 17 ఇంటూ 3. రైట్. నెక్స్ట్ 228 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయండి? 228 యొక్క ఫ్యాక్టర్స్ ఇక్కడ చూద్దాం. 228 యొక్క ఫ్యాక్టర్స్ 2 ones 2 ones 2 4 జా నెక్స్ట్ 2 5 జా 2 7 జా నెక్స్ట్ 3 ones 3 9 జా 27 19 3 జా 57. ఓకేనా, రైట్. సో ఏం రాసుకుంటామండి? 2 square ఇంటూ 3 ఇంటూ 19. సో ఇప్పుడు మనకు ఇక్కడ కావాల్సింది హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఏం రాసుకుంటాం? కామన్ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా, కామన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏవేవి ఉన్నాయి కామన్గా? దీంట్లో 2 ఉంది. దీంట్లో ఉందా? ఇక్కడ ఉందా? ఎస్. అన్నిట్లో 2 కామన్ ఉంది. రైట్. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎస్, 3 కామన్ ఉంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? 11 ఉందా? లేదు. 17 ఉందా? లేదు. 19 ఉందా? లేదు. లేదండి. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏం ఫైండ్ అవుట్ చేద్దామండి? కామన్ ఎన్ని ఉన్నాయి? కామన్ 2 ఎన్ని ఉన్నాయి? 2 square కామన్ ఉంది. సో
సో 2 స్క్వేర్ ఇస్ కామన్. నెక్స్ట్ ఇంటూ 3, 3 ఎన్ని కామన్ ఉన్నాయి, 1 కామన్ ఉంది. సో ఇంటూ 3 ఏమైపోతుందండి, 4 ఇంటూ 3 12. హెచ్సిఎఫ్ ఈజ్ 12 అండి. అవునా, ఇక్కడ ఎంత వచ్చింది మనకి డివిజన్ మెథడ్లో 12 వచ్చింది. అవునా, మ్యాచ్ అయిందా చూడండి. సో మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేయండి, మనకు మాత్రం టైం టేకింగ్ అనేది లెస్ ఉండాలా, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుండాలా, మనకు ఆన్సర్ వితిన్ సెకండ్స్లో వచ్చేసేయాలి. అదే మనం ఫాలో అవ్వాల్సిన మెథడ్. ఓకేనా, రైట్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చారండి డైరెక్ట్. ఓకేనా, 2, 3, 7, 9, 2, 3, 9, 11, 2, 3, 4, 5. ఓకేనా, వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేస్తుండండి. సో సొల్యూషన్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 9. నెక్స్ట్ 2 ఇంటూ 3 ఇంటూ 9 ఇంటూ 11. నెక్స్ట్ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. అవునా, హెచ్సిఎఫ్ అండి. హెచ్సిఎఫ్ అంటే ఏంటిది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇవన్నీ ఏంటివి, ఫ్యాక్టర్స్. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటివండి, 2 ఉందా, ఎస్ 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ రాసుకుంటున్నామండి, కామన్ ఫ్యాక్టర్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ 3 ఉందా, ఎస్ 3 ఉంది. నెక్స్ట్ 4 ఉందా, ఇక్కడ 4 ఉంది, బట్ ఇక్కడ ఉందా, లేదు. 7 ఉందా, లేదు. నెక్స్ట్ 9 ఉందా, లేదు. 11 ఉందా, లేదు. సో ఆన్సర్ ఏమైపోతుందండి, కామన్ ఫ్యాక్టర్స్ ఇవి. హెచ్సిఎఫ్ ఏమైపోతుందండి, అది హెచ్సిఎఫ్ ఈస్ 2 ఇంటూ 3 6. సో 6 ఇస్ ద హెచ్సిఎఫ్. మనకు ఆప్షన్ ఏమి ఇచ్చాడు, జస్ట్ 2 ఇంటూ 3 ఇచ్చాడు. సో ఆప్షన్ సి అండి. అర్థమవుతుందా, సింపుల్ కదా. ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ బేసిక్ క్వశ్చన్స్ అండి, మీరు బేసిక్స్లో స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ అన్ని తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది హెచ్సిఎఫ్ కాబట్టి మనం కామన్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. అదే ఎల్సిఎం అయితే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి ఉన్నాయో అన్నీ రాసుకొని మ్యాక్సిమం ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, డిఫరెన్స్ బాగా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇటువంటి క్వశ్చన్స్ అనేది చెప్తున్నానండి మీకు. ఓకేనా, రైట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమంటున్నానండి, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అండి ఇది. ఓకేనా, వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేస్తూ ఉండాలండి. మీరు ట్రై చేస్తేనే వస్తుంటాయండి, మీరు జస్ట్ సొల్యూషన్స్ చూస్తే రావు. ట్రై చేయాలి, ట్రై చేసిన తర్వాత మీరు సొల్యూషన్స్ చూడాలి డైరెక్ట్. ఏమంటున్నాడు, 1/3, 2/9, 5/6, 4/27. రైట్, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏం చేద్దామండి, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏంటంటే ఫార్ములా, న్యూమరేటర్స్ ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అండ్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఓకేనా, గుర్తొచ్చిందా ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. రైట్, ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ ఏమన్నాయంటే 1, 2, 5, 4. ఎల్సిఎం ఏం చేద్దామండి, 2 1s, 5 2s ఏమొస్తుంది అంతే ఇంకా. సో 2 ఇంటూ 10, 2 ఇంటూ 10 ఎంత అండి, 20. సో న్యూమరేటర్ వచ్చేసి 20. నెక్స్ట్ డినామినేటర్ ఏమొస్తుంది, హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ అన్నాడు. హెచ్సిఎఫ్ డినామినేటర్స్ ఏమి ఉన్నాయి, 3, 9, 6, 27. ఫస్ట్ ఏ దానిలోకి చేద్దామండి, దీనిలోకి చేద్దామా, ఎస్ 9 డివైడెడ్ బై 3, 3 3 9, 0. సో 3. నెక్స్ట్ 6 ఉంది, 3 6, 3 2 6, 0. ఎస్ 3 3 27, 3 9s 27, 0. సో ఆల్వేస్ డివైజర్ 3 అండి. సో డివైజర్ ఎంత, సరే హెచ్సిఎఫ్ ఎంత, హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ ఏమొచ్చింది, 3 వచ్చింది. సో ఆన్సర్ ఆప్షన్ సి అండి. అర్థమవుతుందా, జస్ట్ బేసిక్స్ అండి, మీరు బేసిక్స్లో స్ట్రాంగ్ కావాలి. స్ట్రాంగ్ అవ్వడానికి ఇటువంటి క్వశ్చన్స్ అన్ని తీసుకుంటున్నాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. ఓకేనా, రైట్. సాల్వ్ చేశారా, ఆన్సర్ ఏమొచ్చిందండి చూద్దాం. 2/3, 3/5, 4/7, 9/13. ఏంటంటే ఎల్సిఎం అన్నాడు, న్యూమరేటర్స్ ఎల్సిఎం 2, 3, 4, 9. ఎల్సిఎం ఏంటండి
2 ones 3, 2 twos are 9. Next 3 ones 3 ones 2 as it is, 3 3s are 9. Next 2 3s are 6, 2 3s are 6, 6 6s are 36. Numerator is 36. Next denominator ఏముందండి 3 5 7 13. ఏం కావాలా హెచ్సిఎఫ్ కావాలా. హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 2 నెంబర్స్ ఓకేనా. 5 డివైడెడ్ బై 3 ఏమొస్తుందండి. ఇది ఒకసారి గమనించారా మీరు. 3 ప్రైమ్ నెంబర్, 5 7 13 అన్ని ప్రైమ్ నెంబర్స్ అండి. అప్పుడు హెచ్సిఎఫ్ ఏం రావాలా. హెచ్సిఎఫ్ ఈజ్ 1 రావాలా. ఎందుకు ప్రైమ్ నెంబర్స్ ఏదంతా డివిజబుల్ అవుతాయా, డివిజబుల్ అవ్వవు. కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ 1 అండి. ఓకేనా రైట్. సో డినామినేటర్ హెచ్సిఎఫ్ ఎంత 1. సో ఆన్సర్ ఈజ్ 36 ఆప్షన్ ఏ. ఓకేనా రైట్ అండి. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు హెచ్సిఎఫ్ అండి. లాస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు ఎల్సిఎం అడిగాడు. సో ఇప్పుడు వీడియో పాస్ పెట్టుకుని ట్రై చేయండి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏంటండి. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఓకేనా గుర్తొచ్చినాయా. సో ఫైండ్ అవుట్ చేయండి. వీడియో పాస్ పెట్టుకుని ట్రై చేయండి. ఓకే రైట్ సొల్యూషన్ చూద్దాం. 4/5 అండ్ 7/15 ఇచ్చాడు అవునా. రైట్ ఏమన్నాడు న్యూమరేటర్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ అన్నాడు. 4 ఉంది 7 ఉంది. 7 డివైడెడ్ బై 4 ఏమొస్తుందండి. 4 1s are 4 3. నెక్స్ట్ 4 3 1s 3 రిమైండర్ 1 3 3 1 3 3 0 ఏమొచ్చిందండి 1 వచ్చింది. ఎందుకు బికాజ్ 4 7 ఈజ్ ఏ కోప్రైమ్. కోప్రైమ్స్కి ఆల్వేస్ హెచ్సిఎఫ్ ఈజ్ 1. ఓకేనా రైట్. సో న్యూమరేటర్ వచ్చింది 1 వచ్చింది డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ 5,15. సో 5 1s 5 3 5 3 15 1/15 అయిపోయిందని ఆన్సర్ ఏమొచ్చింది ఆప్షన్ సి. అర్థమవుతుందా. హెచ్సిఎఫ్ ఆఫ్ 4,5 7/15 అండి. ఏం చేయాలి న్యూమరేటర్స్ యొక్క హెచ్సిఎఫ్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ అండి. ఓకేనా డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ ఇలా అన్నా గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్ అండి. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమంటున్నాడండి క్వశ్చన్స్. ఇప్పుడు డెసిమల్స్లో ఇచ్చాడు, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డెసిమల్స్లో కానీ ఫ్రాక్షన్స్లో కానీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మీరు పొరపాటున డైరెక్ట్ చేసేసారంటే దాని యొక్క మల్టిపుల్స్ అవుతుంటాయి. మల్టిపుల్స్ వచ్చేసాయి మీకు. మనకు కావాల్సిన మల్టిపుల్స్ కాదు, లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలా. అర్థమవుతుందా. వచ్చిన మల్టిపుల్స్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలంటే మనం ఏం చేయాలా, ఇచ్చిన ఫ్రాక్షన్స్ కానీ డెసిమల్స్ని కానీ స్మాలెస్ట్ ఫ్రాక్షన్స్లోకి రాసుకొని చేయాలా. స్మాలెస్ట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటండి, ఇంకా డివిజబుల్ అబోవ్ ఇంకా అట్లా రాసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు 1/2 వచ్చింది, 1/2 డివిజబుల్ అవుతుందా రాదు. బట్ 2/4 వస్తుంది, డివిజబుల్ అవుతుందా ఎస్. 2 1s 2 2s. ఇట్లా స్మాలెస్ట్ వాల్యూలోకి వచ్చేటట్టు రాసుకొని చేయాలండి. అర్థమవుతుందా. సో కొంచెం బీ కేర్ఫుల్ అండి. సో ఇప్పుడు దీనిలోనే నేను ఇక్కడ ఏమి ఇచ్చాడు 0.25 0.1 0.125 ఇచ్చాడు అవునా. దీనిలోకి ఏమంటారు ఎల్సిఎం అంటున్నాడు. దీనిలో నేను ఫస్ట్ ఏం చేయాలో ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవాలా. ఎలా కన్వర్ట్ చేసుకుంటానండి చూడండి. 25 డివైడెడ్ బై ఎన్ని డిజిట్స్ ఉన్నాయి డెసిమల్ తర్వాత 1 2 0 0 1 అంతేనా. యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుంటున్నాను. 1 డివైడెడ్ బై డెసిమల్ తర్వాత ఎన్ని ఉన్నాయి 1 ఉంది. సో 1 0 తర్వాత 1 అంతేనా. మనకి ఇవన్నీ తెలుసండి. సో డైరెక్ట్ రాసేసుకుంటాను. ఒకవేళ బిగినర్స్ ఉంటే అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకొని పక్కన 1 పెట్టుకోవాలి. అర్థమవుతుందా. సో 25 డివైడ్ బై 100 అంటే 0.25. అర్థమవుతుందా. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ కదా, దీనిలో ఏం చేయాలా స్మాలెస్ట్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేసుకోవాలా. లేదు నువ్వు డైరెక్ట్ చేసేసావు అనుకో రాదండి. ఎందుకు దాని యొక్క మల్టిపుల్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా. ఇప్పుడు 25 డివైడెడ్ బై 100 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1/4 అవునా. 25 1 25 4. బట్ నువ్వు కనుక్కోవాల్సింది లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి తీసుకోవాల్సిన వాల్యూస్ కూడా లీస్ట్ తీసుకోవాలా. నువ్వు దీని యొక్క మల్టిపుల్స్ తీసుకున్నావు అనుకో నీకు ఆన్సర్ కూడా మల్టిపుల్స్ వచ్చేస్తుంది. సరే ఇప్పుడు నీకు అర్థం కాలేదు కదా. సో డైరెక్ట్ చేసేద్దాం, తర్వాత స్మాలెస్ట్ వాల్యూస్ తీసుకొని చేద్దాం. అప్పుడు ఏం ఆన్సర్ వస్తుందో మీరే చూడండి. డైరెక్ట్ చేసేద్దాం. ఫస్ట్ 25
1 125 ఎల్సిఎం కదా, న్యూమరేటర్స్ కదా, ఎల్సిఎం చేయాలి కదా, ఎల్సిఎం కదా మనకు కావాల్సింది 5 5 5 జా 1 యాజ్ ఇట్ ఈస్, 5 2 జా 5 5 జా, నెక్స్ట్ 5 5 1 జా యాజ్ ఇట్ ఈస్, 5 5 జా. ఓకేనా, ఏమొస్తుంది ఇప్పుడు 5 5 25 25 ఇంటూ 5 125. సో న్యూమరేటర్ ఏమో వచ్చింది 125 వచ్చింది, రైట్. నెక్స్ట్ డినామినేటర్ హెచ్సిఎఫ్ కదా, హెచ్సిఎఫ్ ఆఫ్ 100 10 1000 ఏమొస్తుంది, ఆబ్వియస్గా ఏది లోయెస్ట్ ఉంటే అది వచ్చేస్తుంది. సో 10 ఇస్ ద హెచ్సిఎఫ్. ఆన్సర్ ఏమొస్తుంది 12.5 వస్తుంది. బట్ ఆప్షన్ చూసుకుంటే అసలు ఆప్షన్లో 12.5 లేదు. ఎందుకు లేదు, బికాజ్ నువ్వు కనుక్కుంది మల్టిపుల్, అంటే లీస్ట్ కామన్ యొక్క మల్టిపుల్ నువ్వు కనుక్కున్నావు. నువ్వు ఆ లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కోలే, డైరెక్ట్ మల్టిపుల్ కనుక్కున్నావు. లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కోవాలంటే నువ్వేం చేయాలా, దీనిలోని స్మాలెస్ట్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేసుకోవాలా, అవునా. ఇప్పుడు దీనిని ఇక్కడ చూడండి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం మనము, లీస్ట్ అంటే స్మాలెస్ట్ వాల్యూస్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. 25 డివైడెడ్ బై 100, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు 1/10 ఇచ్చాడు. నెక్స్ట్ 125 డివైడెడ్ బై 1000, లీస్ట్ స్మాలెస్ట్ వాల్యూస్ ఎలా కనిపిస్తుంది, 25 1 జా 25 4 జా, నెక్స్ట్ 1/10 యాజ్ ఇట్ ఈస్, నెక్స్ట్ 25 5 జా, నెక్స్ట్ 25 4 జా 100 0, నెక్స్ట్ 5 1 జా 5 8 జా, ఇంకేమైనా పోతుందా పోదు. సో ఏమేమి వచ్చే స్మాలెస్ట్ వాల్యూస్ 1/4 1/10 1/8. ఎల్సిఎం ఏమైపోతుంది, అన్ని 1 1 ఉన్నాయి అంటే ఎల్సిఎం అయిపోతుంది, ఆబ్వియస్గా 1 అయిపోతుంది, అవునా, రైట్. నెక్స్ట్ డినామినేటర్స్ హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ ఏమేమి ఇచ్చాడు, 4 10 8 ఇచ్చాడు. ఫస్ట్ ఏమేమి చేద్దాం, 10 డివైడెడ్ బై 4 4 2 జా 8 రిమైండర్ 2, నెక్స్ట్ 4 2 2 జా 4 రిమైండర్ 0 అంటే 2 వచ్చింది, దీనికి 2 వచ్చింది హెచ్సిఎఫ్. ఇంకా ఆబ్వియస్గా ఏమొస్తుంది 2 4 జా 8 కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ 2. సో డినామినేటర్ 2 వచ్చేసింది. ఆబ్వియస్గా ఏమైపోతుంది అప్పుడు 0.5 అయిపోతుంది, 1/2 0.5 కదా, 0.5 ఆప్షన్ డి వచ్చిందా. ఇప్పుడు 0.5 ఎక్కడ, 12.5 ఎక్కడ, చూసారా. ఇది లీస్ట్ కామన్ మల్టిపుల్, ఇదేంటిది ఎక్కడో సంథింగ్ మల్టిపుల్లే కానీ లీస్ట్ అయితే కాదు. కాబట్టి మనకు కావాల్సింది ఎల్సిఎం అన్నాడు కాబట్టి లీస్ట్ ఏముంది 0.5. ఈ 12.5 రావాలంటే ఏం చేయాలి, నేను 0.5 ఇంటూ 2.5 చేయండి, అంతేనా. 5 5 జా 25, 2 5 జా 10, ఎంత వస్తుంది 2 1 డెసిమల్స్, ఎన్ని డెసిమల్స్ అండి. సో 0.5 ఇంటూ 25తో చేయండి, అప్పుడు ఆబ్వియస్గా ఏమొస్తుంది 12.5 వస్తుంది. అంటే 0.5 ఇంటూ 25 చేసింటే నీకు 12.5 వచ్చింది. నీకు కావాల్సిన లీస్ట్ కామన్ మల్టిపుల్, అంటే లీస్ట్ అంటే ఏంటి రావాలి, 0.5 ఇంటూ 1 రావాలా. బట్ నువ్వు చేసిన 25తో చేసావు కాబట్టి ఏం చేయాలి, స్మాలెస్ట్ వాల్యూస్లోకి కన్వర్ట్ చేసుకొని చేయాలి, ఓకేనా. సరే, నాకు స్మాలెస్ట్ వాల్యూస్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది అంటే అప్పుడు ఏం చేయాలి, ఇంకొక మెథడ్ ఉంది, ఆ మెథడ్ చూద్దామండి, ఓకేనా, రైట్. ఇందాక స్మాలెస్ట్ వాల్యూస్లో కన్వర్ట్ చేసుకొని చూసాం కదా, ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ ఏమైనా ఉందో చూద్దాం. 0.25 0.1 0.125, అవునా. ఇప్పుడు చూడండి, డెసిమల్ తర్వాత గ్రేటెస్ట్ డిజిట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి 1 2 3 ఉన్నాయి. డెసిమల్ తర్వాత ఎన్ని గ్రేటెస్ట్ డిజిట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి గ్రేటెస్ట్ డిజిట్స్. సో అన్ని వాల్యూస్కి 3 డిజిట్స్ వచ్చేటట్టు రాసుకుందాం. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ వచ్చేటట్టు రాసుకుంటారు, ఎందుకు గ్రేటెస్ట్ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ, ఓకే. అప్పుడు ఇదేం రాసుకుంటా 250 0.250, ఇక్కడ 0 పెట్టుకుంటే ఏమన్నా వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా, ఏం పెరగదు, ఏం చేంజ్ అవ్వదు. సో దీని ఏం రాసుకుంటా 250 రాసుకుంటా. నెక్స్ట్ దీని ఏం రాసుకుంటా 100 3 డిజిట్స్ వచ్చాయా, 3 డిజిట్స్, ఇది 3 డిజిట్స్, అవునా. ఇప్పుడు దీన్ని ఏం రాసుకుంటా నేను 250 డివైడెడ్ బై 1000 రాసుకుంటా, అర్థమవుతుందా. 100 డివైడెడ్ బై 1000, నెక్స్ట్ 125 డివైడెడ్ బై 1000, అర్థమవుతుందా. ఇప్పుడు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇంకా 250కి 100కి 125కి ఎల్సిఎం 250 100 125 డైరెక్ట్ ఎల్సిఎం, ఓకేనా. 5 5 జా 0, 5 2 జా 10 0, నెక్స్ట్ 5 2 జా 10, 5 5 జా 25, నెక్స్ట్ మళ్ళీ 5 5 1 జా 0, 5 4 జా 20, 5 5 జా 25, నెక్స్ట్ ఏ టేబుల్స్ అండి మళ్ళీ 5 చేయండి, 5 2 జా 4 యాజ్ ఇట్ ఈస్, 5 1 జా 5, నెక్స్ట్ 2 1s 2 2s, నెక్స్ట్ 2 1, నెక్స్ట్
5 5 జా 25, 25 5 జా 125, 125 2 జా 250, 250 ఇంటూ 2 500 అంతేనా. 250 ఇంటూ 2 500 నాకు న్యూమరేటర్ వచ్చింది 500 వచ్చింది. రైట్. నెక్స్ట్ డినామినేటర్ అంటే ఏంటి, హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, అన్ని 1000 ఉన్నాయి. సో ఆబ్వియస్లో 1000 వస్తుంది, అవునా. రైట్. సో ఏమైపోతుంది 1 0 0 0 2 0 2 0 గిట్ క్యాన్సల్. ఏమైపోతుంది 5/10. 5/10 అంటే ఏంటిది 0.5 వచ్చిందా. 0.5 ప్రీవియస్ మెథడ్లో కూడా మనం ఏమొచ్చింది 0.5 వచ్చింది. చూసారా, నీకు ఏది సింపుల్ ఉంటే మీకు ఆ మెథడ్ ఫాలో అవ్వండి. దీనిలోని గ్రేటెస్ట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్లకి రాసుకొని చేంజ్ చేసుకొని రాసుకుంటావా నీ ఇష్టం. లేదా దీనిలోని ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకొని, అంటే ఇక్కడ కూడా ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం, బట్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయట్లే, డైరెక్ట్ చేసేసుకుంటాం. అక్కడ ఏం చేస్తున్నాం, స్మాలెస్ట్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా. రైట్. నీకు ఈ మెథడ్ అయినా అప్లికబుల్ అవుతుంది, లేదా ఈ మెథడ్ అయినా స్మాలెస్ట్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకునే మెథడ్ అయినా అప్లికబుల్ అవుతుంది. బట్ డైరెక్ట్ చేస్తే మాత్రం యాజ్ టీజ్ చేస్తే మాత్రం రాదు. ఓకేనా. యాజ్ టీజ్ చేసింటే ఎంత వచ్చింది నీకు 12.5 వచ్చింది. దాని యొక్క మల్టిపుల్ వచ్చింది. అది లీస్ట్ కామన్ మల్టిపుల్ కాదు, అది ఆన్సరే కాదు, ఆప్షన్స్ కూడా ఉండవు నీకు. ఓకేనా. రైట్ అండి. రైట్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం, మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. డెసిమల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ క్లారిటీగా వచ్చేస్తుంది. ఓకేనా. ఫస్ట్ చేద్దామా. సో వీడియో పాస్ పెట్టుకొని ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేసాం కదా, దాన్ని బేస్ చేసుకొని ట్రై చేయండి. 2 మెథడ్స్ ట్రై చేయండి, ఏమొస్తుందో ఆప్షన్స్ మీరే చెప్పాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ 2.5 ఇచ్చాడు, 1.2 ఇచ్చాడు, 27.5. ఓకేనా. ఫస్ట్ డైరెక్ట్ చేద్దాం, తర్వాత స్మాలెస్ట్ ఫ్రాక్షన్ చేద్దాం, తర్వాత ఇంకొక మెథడ్, లాస్ట్ మెథడ్ ఏంటిది, డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని చేద్దాం. ఓకేనా. అంటే డినామినేటర్స్ ఈక్వల్ కావాలా, అర్థమవుతుందా. రైట్. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ చేద్దాం. ఏం రాసుకుంటా నేను, 25/10 అంతేనా, 12/10, నెక్స్ట్ 20/1, నెక్స్ట్ 75/10 రాసుకున్నానా. ఎస్. దీనిలో ఏం చేయాలి, ఎల్సిఎం కనుక్కోవాలా. డైరెక్ట్ మెథడ్లో చేస్తున్నా, అంటే నేను స్మాలెస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయకుండా చేస్తున్నా. ఓకేనా. చూద్దాం ఏమవుతుంది. 25, 12, 20, 75 ఎల్సిఎం ఏం వస్తుంది, 5 5 జా 12 యాజ్ ఇట్ ఈజ్, 5 4 జా 5 1 జా 5, 5 5 జా 25, నెక్స్ట్ 5 5 1s 12 యాజ్ ఇట్ ఈజ్, 4 యాజ్ ఇట్ ఈజ్, 5 3 జా 15, నెక్స్ట్ 3తో చేద్దామా, 3 4 జా 12, 4 యాజ్ ఇట్ ఈజ్, 3 1 జా 3, నెక్స్ట్ 4 వస్తుంది కదా, 1 1 1, 5 5 జా 25, 25 4 జా 100, 100 ఇంటూ 3 300 వచ్చిందండి. 300 వచ్చింది. న్యూమరేటర్ ఏమొచ్చింది నాకు, ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ ఇంకొక మెథడ్ చేద్దాం. ఇక్కడ ఏమొచ్చింది, న్యూమరేటర్ 300 వచ్చింది. రైట్. డినామినేటర్ ఎంత వస్తుంది, 10 10 1 10, ఆబ్వియస్గా ఏమొస్తుంది 1 వస్తుంది. అంతేనా. హెచ్సిఎఫ్ 1 వస్తుంది. ఎందుకు, ఇక్కడ అన్ని 10 ఉన్నాయి బట్ 1 ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఆబ్వియస్గా 1 రావాలి. సో ఆన్సర్ ఏమైపోతుంది 300. ఆప్షన్స్ ఉందే 300, ఆప్షనే లేదు. సో 300 అనేది ఎల్సిఎంఏ కాదు మనకు. అంటే ఈ మెథడ్ అప్లై అవుతుందా, డైరెక్ట్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయకుండా, నెక్స్ట్ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో దానిలోకి కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ చేస్తున్నా. ఆన్సర్ వస్తుందా, రావట్లేదు. సో మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు దీనిలో నేను ఏం చేస్తున్నా, డెసిమల్స్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 120.0 రాసుకుంటా. అవునా, అర్థమవుతుందా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి డెసిమల్ తర్వాత, ఇక్కడేమో 1, ఇక్కడేమో 1, ఇక్కడేమో 0, ఇక్కడేమో 1 ఉంది. సో ఇజుడుగా అట్నే రాసుకుంటాను నేను. 25/10, నెక్స్ట్ 12/10, చూస్తున్నారు కదా, అర్థమవుతుంది ఏం రాసుకుంటున్నాను. 25/10, 12/10, దీన్ని ఏం చేస్తా, 20/1 కదా, ఇంటూ 10/10 చేస్తా, అంటే 200/10. అర్థమవుతుందా, అంతే కదా. అప్పుడు డినామినేటర్ ఈక్వల్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, ఇంకొకటి 75/10, డినామినేటర్స్ అన్నీ ఈక్వల్ అయిపోయినాయి నాకు. సో నెక్స్ట్ ఎల్సిఎం 25 12 275, ఇక్కడ ఏం చేస్తే 20 చేసాను, ఇక్కడ 200 చేస్తాను. సో 25 12 275 ఎల్సిఎం, అంతే కదా. న్యూమరేటర్స్ ఎల్సిఎం చేయాలా. 5 5 జా 12 యాజ్ ఇట్ ఈజ్, 5 4 జా 0, నెక్స్ట్ 5 1 జా 5 5 జా, నెక్స్ట్ మళ్ళీ 5తోనే 5 1 జా 12 యాజ్ ఇట్ ఈజ్, 5 8 జా 40, 5 3 జా 15, నెక్స్ట్ 4తో చేద్దామా డైరెక్ట్, 4 1s 4 3 జా
4 2 జా 3. నెక్స్ట్ 3తో చేద్దామా 3 3 1s 3 2 యాజ్ ఇట్ ఈజ్ 3 1 జా 3 డైరెక్ట్ ఏమొస్తుంది 5 5 25 25 4 జా 100 100 ఇంటూ 3 300 300 ఇంటూ 2 600 వచ్చింది. న్యూమరేటర్ 600. హెచ్ఎస్ఎఫ్ ఏమైపోతుంది ఆబ్వియస్గా 10 అయిపోతుంది. సో ఆన్సర్ ఏమైపోతుంది 60 వచ్చిందా 60. ఎస్ ఆప్షన్ ఏ వచ్చేసింది నాకు. ఏం చేశాను నేను డెసిమల్ తర్వాత 1 ఉంది డిజిట్ మ్యాక్సిమమ్. సో నేను 1 వచ్చేటట్టు రాసుకున్నా, అంటే డినామినేటర్స్ని ఈక్వల్ చేసేసిన, డైరెక్ట్ చేసేసిన. ఆన్సర్ ఏమొచ్చింది 60 వచ్చింది. సరే ఇది మెథడ్ పక్కన పెడదాం. నేనేం చెప్పిన స్మాలెస్ట్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలని చెప్పిన. ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకొని స్మాలెస్ట్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలా. ఏమి ఇచ్చాడు 2.5 అంటే 25/10. ఎస్. నెక్స్ట్ 12/10. ఎస్. నెక్స్ట్ 20. నెక్స్ట్ 75/10. స్మాలెస్ట్ ఫ్రాక్షన్లోకి ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాము 5 2 జా 5 5 జా. ఎస్ 5/2 వచ్చింది. ఇంకేదంతా పోతుందా పోదు. డైరెక్ట్ 2 5 జా 2 6 జా. ఇంకేదంతా పోతుందా పోదు. సో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ 6/5. నెక్స్ట్ 20 యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఇది 5 2 జా 5 1 జా 5 5 జా 15/2. సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ ఏమిచ్చాడు, ఇది 20/1 అనుకోండి. 5 6 20 15 ఇచ్చాడు. అవునా. 5తో చేద్దాం. 5 1 జా 6 యాజ్ ఇట్ ఈజ్. 5 4 జా 20. 5 3 జా 15. నెక్స్ట్ 3తో చేద్దాం. 3 1s 3 2s 4 యాజ్ ఇట్ ఈజ్. 3 1 జా 3. నెక్స్ట్ 2తో పోతుంది. 2 1s 2 2s 1 యాజ్ ఇట్ ఈజ్. సో 5 3 జా 15. 15 2 జా 30. 30 ఇంటూ 2 60. న్యూమరేటర్ ఏమొచ్చింది 60 వచ్చింది. ఆబ్వియస్గా మనకి ఏమర్థమవుతుంది హెచ్సిఎఫ్ 1 రావాలా. ఎందుకు చూద్దాం. ఏమి ఇచ్చాడు డినామినేటర్స్ 2 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు. సో 2, 5కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలా. 2 ఏంటిది ప్రైమ్ నెంబర్, 5 ఏంటిది ప్రైమ్ నెంబర్. హెచ్సిఎఫ్ ఏమైపోతుంది ఆబ్వియస్గా 1 అయిపోతుంది. మళ్ళీ చేయాలా దీనికి అవసరం లేదు. ఎందుకు 5 / 2 2 2 జా 4 1. మళ్ళీ 2 యాజ్ ఇట్ ఈజ్గా డివిడెంట్ అయిపోతుంది. 2 2 జా సరే 1 2 జా 2 0 రిమైండర్. ఆబ్వియస్గా 1. ఎందుకు చూస్తేనే అర్థమైపోవాలండి, ఇవన్నీ చేయకూడదు ఇంకా మీరు. సో 60 / 1 ఆన్సర్ 60 60 60 మ్యాచ్ అయిందా. బట్ ఇక్కడ ఏమొచ్చింది 300 వచ్చింది. ఎందుకు నువ్వు దాన్ని స్మాలెస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోలేదు, ప్లస్ డెసిమల్స్ని అంటే డినామినేటర్స్ని ఈక్వల్ చేయలేదు. డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ వచ్చినాయి దానిని ఈక్వల్ చేసుకొని రాసుకోవాలి. అట్లా చేయలేదు, ఇట్లా చేయలేదు. కాబట్టి 300 అనేది ఏంటిది 60 యొక్క మల్టిపుల్. 60 అంటే ఏంటిది ఎల్సిఎం. సో 60 ఇంటూ 5 చేస్తా, అప్పుడు ఏమొస్తుంది నాకు 5 6 30 300. నువ్వు ఇంటూ 5 చేసి ఉంటే వచ్చిన ఎల్సిఎం ఇది. ఎల్సిఎం కాదు, కామన్ మల్టిపుల్ వాల్యూ ఇది. బట్ నీకు కావాల్సింది ఎల్సిఎం అంటే ఆన్సర్ 60 అవుతుంది. ఓకేనా. నువ్వు కనుక్కోవాల్సింది ఎల్సిఎం, మల్టిపుల్స్ కాదు. అర్థమవుతుందా. రైట్ అండి. ఇంకొక క్వశ్చన్ చూద్దాము డెసిమల్స్లో, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇట్లా డైరెక్ట్ ఇప్పుడు సొల్యూషన్ అండి, అంతే ఇంకా. ఓకేనా. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి మీరు. డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా మనకు, ఆ మెథడ్స్లో ట్రై చేయండి. రైట్. ఏమి చేశాను నేను 6/10 రాసుకుంటా. నెక్స్ట్ 96 / 10. నెక్స్ట్ 12 / 100. నెక్స్ట్ 2 3 జా 2 5 జా. నెక్స్ట్ 2 4 జా 8. 2 8 జా 16. 2 5 జా. నెక్స్ట్ 2 6 జా 2 5 జా 0. ఏమైపోతుంది ఇంకేదంతా పోతుందా, ఏదంతా పోదు. సో 3/5 48 / 5. నెక్స్ట్ 6 / 50. సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ ఏమైపోతాయి 3 48 6. ఏదంతా పోతుందండి డైరెక్ట్ 3తో చేద్దాం. 3 1s 3 1 జా 3. 3 6 జా 18. 3 2 జా 6. నెక్స్ట్ 2 8 జా 16. 2 1 జా 2. ఏమవుతుంది 3 2 జా 6. 6 8 జా 48. 48 డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఎంత అండి. హెచ్సిఎఫ్ 5 5 50. 5
5 58 హెచ్సిఎఫ్ ఆబ్వియస్ ఏమైపోతుంది 5 అయిపోతుంది. 48 డివైడెడ్ బై 5 ఏమైపోతుంది ఆన్సర్ ఆబ్వియస్గా 9.6 అవుతుంది. ఆప్షన్ బి. ఎట్లా రాసిన 9.6 నేను ఏం లేదండి, సింపుల్ దీన్ని నేను ఏం చేస్తా ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేస్తా. అప్పుడు ఏమైపోతుంది 48 ఇంటూ 2 96. కింద ఏమొస్తుంది 10 వస్తుంది, అంటే 9.6 కదా, అంతేనా. మీరు సింపుల్గా వచ్చేటట్టు చేసుకోండి. డివైడెడ్ బై 5 వచ్చినప్పుడు సింపుల్గా ఇట్లా చేసుకోండి. మీరు 48 డివైడెడ్ బై 5 5 9 45 3 0 5 6 30 ఇలా చేసుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మీకు సింపుల్గా అలా మైండ్లోకి వచ్చేసేయాలి. అర్థమవుతుందా? సో ఆన్సర్ 9.6 ఆప్షన్ బి. అర్థమవుతుందా? ఇప్పుడు డెసిమల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా మీరు సాల్వ్ చేసేస్తారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కాన్సెప్చువల్ క్వశ్చన్ అండి. సో కాన్సెప్ట్స్ మనం చెప్పుకున్నాం కదా, ఇంపార్టెంట్ థియరీస్. సో ఇంపార్టెంట్ థియరీస్ గుర్తు తెచ్చుకోండి. దాంట్లో నుంచి బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్ అండి. అర్థమవుతుందా? సో వీడియో పాస్ పెట్టుకొని కాన్సెప్ట్స్ ఒకసారి రివైండ్ చేసుకొని సొల్యూషన్ ట్రై చేయండి. ఓకేనా? రైట్. సొల్యూషన్ చూద్దాం. ఏమంటున్నాడు? ప్రోడక్ట్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 117 అన్నాడు. ఇక్కడ ఎందుకు కో ప్రైమ్స్ అని మెన్షన్ చేశాడు? ఎందుకు కో ప్రైమ్స్ ఎందుకు మెన్షన్ చేశాడండి? బికాస్ కో ప్రైమ్స్ యొక్క హెచ్సిఎఫ్ ఏమైపోతుంది? హెచ్సిఎఫ్ ఆఫ్ కో ప్రైమ్స్ 1 అవుతుంది. ఆల్వేస్ ఇట్ ఈజ్ 1. అవునా? కో ప్రైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ కో ప్రైమ్స్ ఇది ఆల్వేస్ 1. అందుకే ఇక్కడ కో ప్రైమ్స్ మెన్షన్ చేశాడు, ఓకే మెన్షన్ చేయలేదండి వాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం థియరీ అప్లై చేద్దామండి? ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ ఇది 117 అండ్ దేర్ ఎల్సిఎం ఇది అంటున్నాడు. సో మనకి ఏం థియరీ వస్తుంది ఇక్కడ? ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాడు. 2 నెంబర్స్ ఈజ్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. అవునా? హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. ఇక్కడ 2 నెంబర్స్ ఏమేమి ఇచ్చాడు? ప్రోడక్ట్ ఆఫ్ 2 కో ప్రైమ్ నెంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ 2 అండి, ఇక్కడ 2 రావాలి. సారీ, అబ్సల్యూట్లీ సారీ, వెరీ సారీ అండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 కో ప్రైమ్ నెంబర్స్ అండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 కో ప్రైమ్ నెంబర్స్ 117. అర్థమవుతుంది? ఎప్పుడైనా ట్రై చేయండి. ఎందుకంటే మనం కాన్సెప్ట్ చెప్పుకున్నాము, హెచ్సిఎఫ్ చెప్పుకున్నాం. అప్లై చేసి చేయండి, సొల్యూషన్ ట్రై చేయండి. సో లెట్ 2 కో ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 2 కో ప్రైమ్ నెంబర్స్. ఏమనుకుంటా నేను? ఎక్స్ అనుకుంటా, వై అనుకుంటా. అవునా? సో ప్రోడక్ట్ ఇచ్చాడు. ప్రోడక్ట్ అంటే ఏమైపోతుంది? ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు 117 ఇచ్చాడు. అవునా? 117 ఇచ్చాడు. సో బట్ ఈ 117 ఈజ్ ఈక్వల్ టు 117 షుడ్ బి ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అన్నాడు. అవునా? హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. మనకు కావాల్సింది ఏంటి? ఎల్సిఎం కావాలా. హెచ్సిఎఫ్ ఏమి ఇచ్చాడు? వాడు ఇవ్వలేదు, మనమే డెరైవ్ చేసుకునేందుకు. కో ప్రైమ్స్ ఒక హెచ్సిఎఫ్ ఏమైపోతుంది? 1 అవుతుంది. సో 1. అవునా? హెచ్సిఎఫ్ ఇది 1. ఎల్సిఎంని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటా. అప్పుడు ఆబ్వియస్లీ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఏమైపోతుందండి? ఆబ్వియస్గా 117 అవుతుంది. సో ఎల్సిఎం ఈజ్ 117. ఆప్షన్ డి. అర్థమవుతుందా? కాన్సెప్చువల్ క్వశ్చన్ అండి ఇది. మనకు ఎస్ఎస్సి సిజిఎల్ 2013 క్వశ్చన్ అండి. ఎస్ఎస్సి సిజిఎల్ 2013 క్వశ్చన్ అండి. ఓకేనా? సో మనకు చాలా ఇంపార్టెంట్ అండి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కాబట్టి. ఓకేనా? రైట్ అండి.